శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశ 9వ భాగం 24/1/25. దీని మొదటి భాగం పూర్తయిపోయింది. అంటే లండన్ చేరటం తర్వాత 6వ ప్రకరణం 6వ ముద్రణ జరిగింది. పుస్తకం 6 సార్లు ముద్రింపబడి దానిలో తుది పలుకు పలికారు మొక్కపాటి వారు. బారిస్టర్ పార్వతీశం అవతరించి 46 ఏళ్ళై ఇంకో 4 సంవత్సరాల్లో గోల్డెన్ జూబిలీ ఉత్సవం చేసుకుంటా. బహుశా నేను అప్పటి వరకు బతికి ఉంటే ఆ ఉత్సవం చూసి సంతోషిస్తా. ఏ పుస్తకానికైనా పీఠిక కానీ ప్రవేశిక కానీ వ్రాయటం, దానికి పుస్తక ఆరంభంలోనే ముద్రించడం సర్వత్రా ఆచారం. నాకెందుకో మొదటి నుంచి ఈ పద్ధతి నచ్చేది కాదు. పాఠకులు తాము చదవనించిన పుస్తకాలు ఆమూలాగ్రంగా ముందు చదివి తమ అభిప్రాయం తేల్చుకోవాలి. కానీ ఆ తరువాత ఇతరులు కానీ గ్రంథకర్త కానీ పీఠికలోను ప్రవేశికలోను వెలువర్చే అభిప్రాయం తన అభిప్రాయంతో సరిపోదో బేరీజు వేసుకొని చూసుకుంటే అదో అందంగా ఉంటుందని నా అభిప్రాయం. ఇది మొక్కపాటి వారి నాదిగా ముందే ఇతరుల మాటలు విని ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం అంత మంచి పని కాదని ఇవాళకి నేను అనుకుంటూనే ఉంటా. ఈ బారిస్టర్ పార్వతీశ నా ప్రథమ ప్రచురణ. ఈనాటికే నాకు ఈ అభిప్రాయం ఉండి ఆనాడు కూడా పుస్తకం చివర తుది పలకంటూ రాశారు. ఆనాడు వ్రాసిన మాటలు కొన్ని ఈ క్రింద ఉదహరిస్తారు. అష్టాదశ వర్ణనలు ఉంటే కానీ ప్రబంధానికి కావ్యత గౌరవం ఉండదనుకునేవాళ్ళు మన పెద్దలు. ఏ బుక్ కెనాట్ బి ఎ బుక్ వితౌట్ అన్ ఇంట్రడక్షన్ అని వెనక ఇంగ్లీష్లో ఒక గ్రంథకర్త అన్నాడు. ఉపోద్ఘాతం లేని పుస్తకం పుస్తకంగా ఇట్ యాడ్స్ వెయిట్ టు ది బుక్. అది పుస్తకానికి శోభనిస్తున్న, బరువు పెంచుదని కాదు, శోభని అని మరొక వ్యంగ్యంగా కూడా అన్నాడు. ఇంకొక ఇలా ఉన్నా ఇది ఎలా ఉన్నా ఈ రోజుల్లో ఉపోద్ఘాతం ఉంటే కానీ పుస్తక లక్షణం పూర్తి అయ్యేట్లు కనపడ. మనలో ఈ మధ్య మరీ ఇదొక ఆచారమై ఏ సుప్రసిద్ధ ఆంధ్రుడినో లేక ఆంధ్రేతడినో ఆశ్రయించి తెలుగులోనో ఇంగ్లీష్లోనో ఏదో ఉపోద్ఘాతం రాయించుకోవడం. ఆ సుప్రసిద్ధుడు ఆంధ్రుడైనా సరే అనాంధ్రుడైనా సరే పూర్తిగా చదవటానికి తేలిక కానీ ఓపిక కానీ లేక చదివిన కొద్ది భాగం తనకు నచ్చలేదని చెప్పడం, ఇష్టం లేక ఏం రాయటానికి తోచక గ్రంథకర్తని తాను సంపూర్తిగా చదివిన గ్రంథాన్ని తన ఇష్టం వచ్చినట్టు పొగడటం, తీరా ఎదంతా చేస్తే ఆ పొగడ్త గ్రంథం రాసిన ఆయన అనుకున్నంత చక్కగా ఉండకపోవడం మామూలు. అందుకని ఈ చిన్న పుస్తకానికి ప్రవేశిక ఇంకొకరిని బాధించి వ్రాయించుకోవడం నాకిష్టం లేకపోయిందంటున్నారు శాస్త్రి గారు. అంచేత విమర్శకులంతా తలో మాట అనకుండా నా అభిప్రాయం ఏమిటో నేనే చెబితే విమర్శకులందరూ ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని తెలియపరచవచ్చునని నా పుస్తకానికి ఈ ప్రవేశిక నేనే రాసుకుంటున్నా. ప్రపంచంలో నూతన ఉద్యమం ఏది బయలుదేరినా అది లేత మనస్సులను ఆకర్షించి యువకులను ఉత్సాహపరిచి కార్యరంగంలోకి దింపుతుంది. ఉత్సాహమే కానీ వెనక ముందు ఈషన్న మాత్రమైన గమనించాలనే సంగతి ఆ వయస్సుకు తట్టదు. కనుక అందులో స్వాతంత్రం లేని దేశంలో తక్షణం స్వరాజ్యం సంపాదిద్దామని ఆదుర్దాచేత ప్రారంభం అంటూ ఒకటి ఉంటుందనే సంగతి మర్చిపోయి కొనాకులు వేస్తారు. కొసాకులు అన్నమాట. కొనాకులు మేస్తారు.
ఆంధ్రుడు అది వరకు ఎలా ఉండేవాళ్ళో తెలియదు. కానీ ఆంధ్రోద్యమం అంటూ బయలుదేరినప్పటి నుంచి ఆంధ్ర వ్యక్తిత్వం అనే ఒక విచిత్రమైన ప్రకృతి ఒకటి ఏర్పడింది. అది ముఖ్యంగా యువకులైన వాళ్లలో మూర్తీభవించి ఆ స్వరూపమే మన పార్వతీశం. కుర్రాడు అల్పజ్ఞుడు, దేశంలో స్థితిగతులు ఉండాల్సిన రీతిగా లేవని, ఏదో మార్పు అవసరమని పెద్దల ఉపన్యాసాలు విని తెలుసుకున్నవాడు. అందుకేమి చెయ్యాలో వారు ఆనాడు ఆయనకి చెప్పల. అతని అల్పబుద్ధికి గోచరించనూ లేదు. అలా అని అంతటితో వాటిని విడిచిపెట్టడమూ లేదు. ఆ విషయం పూర్తిగా ఇంకొకళ్ళను అడిగి తెలుసుకోవడం న్యూనత, తక్కువ భావం అనుకున్నాడు. మహామహులు నిర్వర్తించలేని కార్యం తానొక్కడే కొనసాగించాలి అనుకున్నాడు. తను ఈ ప్రయాణం చెయ్యకపోతే ఇక హిందూ దేశానికి ముక్తి లేదనుకున్నాడు. ఒక విషయం చెప్పటానికి చెప్పే పద్ధతులు అనేకం ఉంటాయి. అందులో అందరికీ నచ్చేది హాస్యపద్ధతి. ఎంత నిరుత్సాహపడి నిరాశ చెందిన వాడికైనా శరీరానికి ఉత్సాహం, మనస్సు వికాసం హాస్యం కలిగిస్తుంది. అందుకని ప్రస్తుతమున్న ఆంధ్రజాతి స్వభావంలో హాస్యజనకమైన విషయాన్ని మాత్రం ఒక వ్యక్తిగా చేసి ఈ కథ రాశా. ఇంతవరకు మన భాషలో హాస్యరస ప్రధానమైన గ్రంథాలు చాలా తక్కువగా వచ్చాయి. అటువంటి పుస్తకం ఒక్కటి మన భాషలో లేకపోవటం వల్ల హాస్యం చూపించడానికి మన భాషలో వీలు లేదేమో అనుకుంటూ ఉండేవాడు. వీరేశలింగం గారు ప్రహసనాలు కొన్ని వ్రాసిన హాస్యం అనుకోవటానికి అంతగా వీలు లేదని, అలాగనే చిలకవర్తి వారు, పానుగంటి వారు, గురజాడవారు హాస్య గ్రంథ రచనలు చేసి మార్గదర్శకులై పూర్వ కవులు బూతులో తిట్లో ఉంటే కాని హాస్యం కాదనుకున్నారేమో కూడా. సత్యం నిత్యం మనకు అనుభవమయ్యే ఏ అత్యల్ప విషయాన్నో తీసుకొని చాలా చమత్కారంగా నవ్వు వచ్చేటట్టు చెప్పడం ఆంధ్రలోకానికి నేర్పినవారు శ్రీ చింతా దీక్షితులు గారు ఒక్కరే. వీరు సాహితీ మొదలైన పత్రికలలో వ్రాసిన కలం చిత్రాలు చదివినప్పటి నుంచి తెలుగులో కూడా హాస్యం బాగా ఒప్పించవచ్చని నేను తెలుసుకున్నా. ఈ ఉద్దేశంతో నా ప్రథమ ప్రయత్నంగా ఈ పుస్తకం రాశా. దాన్ని మీరు కులాసాగా చదివినట్లుగానే నేను కులాసాకు వ్రాశాను, కానీ మరో దురుద్దేశమేమి కాదు. ఏ కారణం చేతనో ఆంధ్ర రసిక హృదయం ఆనందించి విశేషంగా నన్ను అభినందించి ఆ ప్రథమ తప్పిదానికి శిక్షగా పార్వతీశం దేశంలో పాతుకుపోయా. నేనేం చెయ్యని చెప్పండి. అక్కడి నుంచి నేను మట్టుకు మళ్ళీ తొందరపడి ఇలాంటివి రాయటంలా. అయినా ఏ వేళకు ఏ బుద్ధి పడుతుందో ఎవరు చెప్పగలరు. పొరపాటున ఏదైనా రాసిన ఆనాటి నుంచి ఆదరిస్తున్న రసికులు ఈనాడు కూడా నన్ను విడిచిపెట్టరనే ధైర్యం నాకు పూర్తిగా ఉంది. నమస్తే అనే కంటే ఇంకేమీ అనలేకుండా ఉన్నా నమస్తే. పైన వ్రాసిన పంక్తులు చాలా భాగం మొదటి ప్రచురణలోవే, ఫస్ట్ ఎడిషన్ అంటారు. చివరికి ఈ కొద్ది పంక్తుల కొత్త రచనలో ఇప్పుడు ఈ ప్రచురణకు కొన్ని పంక్తులు చేరుస్తే బాగుంటుందేమో అనుకున్నా. ప్రథమ ప్రచురణ అయిన వెంటనే ఈ పుస్తకం దొరికినంత వరకు చాలామంది చదివారు. కొంతమందికి నేను గౌరవ పురస్కారంగా సమర్పించుకున్నా. అందులో కొందరికి శ్రీ వీరేశలింగం ప్రహసనాల మీద వ్రాసిన నా అభిప్రాయం నచ్చక పుస్తకం చదవటం మానేశారు. నా మీద చాలా కోపం వచ్చింది వాళ్ళు. మరొకరు పుస్తకం బాగాలేదని విమర్శ కూడా చేసి ఒక పుస్తకం ప్రజలలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఆకర్షించి సన్నిహితం చేసుకోవడమో లేక అసహించుకొని దూరం చేసుకోవటమో జరుగుతుంది. ఏమైనా ఏది ఎలా జరిగిన
రచయిత బాధ్యత రచనతోటే సమాప్తం. రచన మంచి చెడ్డలు చదువరుల సంస్కారాన్ని బట్టి, సానుభూతిని బట్టి, విభిన్న దృక్పథాలను బట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళది. అందుకని లోకో భిన్న రుచి అన్నారు. మరికొందరు బాగాలేనందువల్ల రచయిత నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని మా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నారు. అంతకు పూర్వం, చాలా పూర్వం, ఆస్కార్ వైల్డ్ అనే ఆంగ్ల రచయిత రచించిన పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే అనే నవలపై పెద్ద గాలి దుమారం రేగి ఎన్ని కోట్ల గొంతుకలు దీన్ని గురించి కొట్లాడుకున్నాయి. ఈ దుమారాన్ని చూసి ఒక మిత్రుడు వైల్డ్ని, ఏ మహానుభావ, ఇంత గాలి దుమారం రేగితే, ఎన్ని ఉరుములు మెరుపులు మిమ్మల్ని హడలు కొడుతుంటే మీరేం మాట్లాడరు ఎందుకు చేత అని అంటే, దానికి ఆస్కార్ వైల్డ్ నాకు మహా ఇష్టమైన రచయిత నవ్వుతూ కొంత సమాధానం చెబుతూ మధ్య ఒక్క మాట అన్న, వెన్ క్రిటిక్స్ డిసగ్రీ ది ఆర్టిస్ట్ ఈజ్ ఇన్ అకార్డ్ విత్ హిమ్సెల్ఫ్ అన్న. అంటే వాళ్ళని కొట్టుకు సావనీయవయ్యా, మనకెందుకు అన్నమాట. ఈ సమాధానం చాలా అద్భుతంగా ఉంది అని నాకు తోచిందంటున్నారు మనకి మొక్కపాటి వారు. అసలు ఎవరితోటి దేనికి పేచి దిగటం నా స్వభావానికి విరుద్ధం అన్నారు. పైగా ఏ ఇద్దరు ముగ్గురు బ్రహ్మ సమాజికులకు నా మీద కోపం వచ్చిందంటే నాకేం బాధ లేదు. నా ఆచారాలను, నా విశ్వాసాలను మంట కలపాలని ప్రయత్నించిన బ్రహ్మ సమాజికుల మీద కానీ, మరో మతాంతరుల మీద కానీ నేనెప్పుడూ కోపం తెచ్చుకోను. ఎందుకంటే వీరేశలింగం గారు కూడా బ్రహ్మ సమాజికుడు అయ్యాడు. అలా సరిపెట్టుకుని నేను ఏనాడు దేనికి సమాధానం చెప్పేవాణ్ణి కాదు, ప్రయత్నించను కూడా లేదు. ఈనాటికి నేను 30 సంవత్సరాలు పైగా చేస్తున్న కృషి ఫలితం హాస్యరస స్వరూపాన్ని గురించి నా అభిప్రాయం కొంచెం చెప్పడం సమంజసమని తోచి ఈ తుది పలుకులలో చేరుస్తారు. నాడు రంగంగారి ప్రహసనాలు గురించి ముందొక్క మాట. ప్రహసనం చూసినప్పుడు కలిగిన హాస్యం కానీ, తుష్టి కానీ హాస్యరసానికి సంబంధించింది కాదు. దీన్ని ఇంగ్లీష్లో సెటైర్ అంట. అంటే ఎత్తిపోడు. సంఘంలో ఉండే దురాచారాలు, అత్యాచారాలు ఎత్తి పొడుపు ధోరణిలో ప్రహసనంగా రాసి సంఘం సంస్కరించాలని సదుద్దేశం కలవాళ్ళు చేసే ప్రయత్నం అది. Comedy is lifted above the plane of amusement and sensation and becomes an intellectual experience. One laughs, but having detachment of mind, he sees his potential self in the object of his laughter, and thereby he is laughed at as well laughing. Thus, laughter must be finely tempered, searching, corrective, yet always humane, if it is to rise to the noble pretensions of a spiritual, therapeutic, and comedy be realized to the highest. Only when an individual or society has become emancipated morally and intellectually can he or it withstand the full fusillade of the laughter with remedial effect. ఈ పై వాక్యాలు జార్జ్ మెరిడిత్ ఏనాడు రాసిన మాట. దాని భావం ఏమిటంటే, సంఘ సంస్కరణకు ఉద్దేశించబడిన హాస్యం నాజూకుగా, సరిదిద్దేదిగా, ముఖ్యంగా కరుణా సమన్వితంగా ఉండాలి. లేకపోతే సంఘ సంస్కరణానికి, ప్రహసనానికి ప్రయోగించాలన్న భావమే
వృధా అవుతుంది. ఒక వ్యక్తి కానీ సంఘం కానీ నైతికంగా మానసికంగా ఒక స్థాయిని అందుకున్న నాడే ప్రహసన ప్రదర్శనాలు వాటి వల్ల ప్రజలకు వచ్చే అవహేళనతో కూడుకున్న నవ్వు భరించటం సాధ్యమవు. పంతులు గారి ప్రహసనాలలో అసహ్యం, క్రోధం, క్రౌర్యం ఎక్కువ పాలులో ప్రత్యక్షమవు. అంచేత ప్రహసనానికి సమానత్వం అనే ప్రధాన లక్షణం లోపించిందని నా భావన. హాస్య రచయిత జీవితానంతం ప్రశాంతంగా సౌమ్య దృష్టితో చూసే శక్తి ఉండాలని పాశ్చాత్య తత్వవేత్తల ఉద్దేశం. కనుక ఇది మన రచయితల్లో ఎంతవరకు ఉందో చదువరుడే నిర్ణయించుకోగలరని మొక్కపాటి వారు ఫినిషింగ్ టచ్. చాలామంది పార్వతీశాన్ని, గిరీశాన్ని, గణపతి ఒకే రకమైన హాస్య పాత్రలను నిర్ణయించినట్లు అనిపిస్తుంది. దీనికి ఏమనాలో తోచకుండా ఉంది నాకు. గిరీశన్ నాటకాలలో విలన్ కాని, అంటే దుర్మార్గుడు కాని సన్మార్గుడు కాదు. జీవితంలో ఇలాంటి కొద్ది మందికి అతను ప్రతినిధి. హాస్యానికి మానవ సామాన్యత్వం ప్రధాన లక్షణం. గిరీశన్ లక్షణాలు సర్వమానవ సహజాలని సామాన్యాలని నేను ఒప్పుకోను. అంచేత గిరీశన్ లాంటి వాడు ఎప్పుడూ సంఘంలో కొద్ది మంది మాత్రమే, కొద్ది మంది మాత్రమే అయినా అతను సజీవుడని, చిరంజీవని, అన్ని కాలాలలో మారువేషంలో ఉన్న మనలో ఉంటాడని ఒప్పుకోక తప్పదు. కనుక ఇక గణపతి మరో రకమైనవి. అతను ప్రత్యేకం ఒక శాఖకు సంబంధించినవాడు. విద్యావిహీనుడు, దరిద్రుడు, జీవనోపాధి సంపాదించుకోవటానికి ఏ విధమైన అర్హత లేనివాడు. అంతకంటా దౌర్భాగ్యం, కూలీ నాలీ చేసుకోవటం కూడా చేతకాని బ్రాహ్మణ జన్మ ఎత్తినవాడు. అయినా బతక్క తప్పదుగా. అలాగా నానా తంటాలు పడి విదూషకుడుగా కొన్నాడు, గ్రామ పాచకుడుగా వంటవాడుగా కొన్నాడు, అలాగే శవవాహకుడుగా కొన్నాడు, నీటిని మోసేవాడుగా కొన్నాడు. అలా అనేక అవతారాలతో ప్రత్యక్షమై జీవయాత్ర సాగిస్తున్న నిర్భాగ్యం ఇతడు ఏనాటికి హాస్య నిలయుడని నేను ఒప్పుకోలేను. అందరి దయకు, ధర్మానికి, కరుణకు పాత్రుడు కావాల్సిన మనిషికి శ్రీ లక్ష్మీనరసింహం గారు ఆనాడు ప్రజలలో చెప్పుకునే కొన్ని హాస్యోక్త సంఘటనలు అతని జీవితంలో చొప్పి గణపతిని ఒక హాస్య పాత్రగా సృష్టించారు చిలకమర్తి వారు. ఇతరుల కష్టాలు మన కరుణకే కాని హాస్యానికి స్థాయి కాకూడదు అని నా నమ్మకం. ఇది పెద్దల మాట కూడా. ఇంకొక స్వవిషయం, మా పార్వతీశాన్ని గురించి నేను ఏం చెప్పను. ఏ కొద్ది మందో తప్ప అఖిలాంధ్రానికి అతడు ఆదరపాత్రుడయ్యా, నిత్య స్మరణీయుడయ్యా. ఆబాల గోపాలం ఏదో సందర్భం అతన్ని ఉదహరిస్తూనే ఉంటుంది. ముట్నూరి సంగమేశంగా తెలుగులో హాస్యమనే పుస్తకం గిరీశాన్ని మనం సహించలేం, పార్వతీశాన్ని మనం విడిచి ఉండలేం అని వ్రాసినది జనవాక్యం అనుకుంటా అన్నారు. అలాగే నవ్వే శక్తి దానికి కారణం, ఊహించగల శక్తి మానవుడికి ఒక్కడికే పరమేశ్వరుడు ప్రసాదించాడు. సాధారణంగా మనం ఎందుకు నవ్వుదామంటే వికృతాకారం, వికార వేషభాషలు ఏవైనా మన కంట కాని చెవిన కాని పడితే నవ్వుతామని ఆలంకారికుడు ఒక నిర్వచనం చేశారు. అంటే వికృతమైన నూతనత్వాన్ని మన కన్నులు, చెవులు
అంగీకరించకపోతే చేసేదేం లేక నవ్వి ఊరుకుంటాడు. పాశ్చాత్యుడు ఎంతకంటే మరో మెట్టు పైకి వెళ్ళి శబ్ద రూప వికృతి పొందినప్పుడే, శబ్దం రూపము వికృతి పొందినప్పుడే కాక జీవితమంతా స్థూలంగా సూక్ష్మంగా పరిశీలిస్తే ఎన్నో హాస్యజనక సంఘటన ప్రతి నిత్యం ప్రతి విషయంలో కనపడుతూ ఉంటాయన్న. ఎటొచ్చి మనం చూసి ఆ వికృతిని తెలుసుకొని యథార్థాన్ని ఊహించుకొని ఆనందించగలిగే శక్తి మనకుంటే చాలన్నారు. సాధారణంగా మానవుడి డాబు, దర్పం, అహంకారం, అవివేకం, అజ్ఞానం, కామం, రాగం, ద్వేషం వగైరా మానవ సహజ దౌర్బల్యాలు హాస్యజనకాలవుతాయి, పుట్టిస్తాయి. వాటి ఆధారంగా చేసుకొని అనేక గాథలు, ప్రహసనాలు సనాతన అధునాతన సాహిత్యంలో ఎన్నో ఉన్నాయి. ముందు ముందు కూడా ఈ విషయాలే రూపాంతరంలో ఉండగలవని మీరు గ్రహించేవాడు. మానవుడు సహజంగా దురహంకారం. అంచేత మానవ జాతికంతకు తన అతీతుడైనట్టు సంచరించే మహనీయులు హాస్యాస్పదులవు. తమ లోపాలను తాము కాదనలేక వాటిని ఎదుటివారిలో ఉన్నట్లు భ్రమపడి వారిని అవహేళన చేయబోయి తమరే నవ్వుల పాలవుతారని యాంథోనీలుడో విచి అనే ఆయన అన్నాడు. ఇదేది కాదయ్యా, అహంకారం కాదు, వల్లకాడు కాదు. మానవుడు తనలో ఉండే దౌర్బల్యాలకు లొంగిపోయి ఏ మూలనో తనలో మాటు మణిగి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని గ్రహించలేక సంచరించేవాడు హాస్యాస్పదుడు కాక ఏమవుతాడన్నాడు షస్టర్టన్ అనేవాడు. అంటే స్వస్వరూప జ్ఞానం, దానికి అవసరమైన కృషి లేకపోతే మానవుడు హాస్యాస్పదుడవుతాడు. అంటే వాణ్ణి చూసి అంతా నవ్వుతాడు. ఇవన్నీ అలా ఉంచి హాస్యానికి కారణం ఒక్కటే అన్నారు. అదేమిటి అంటే విషాదం. చార్లీ చాప్లిన్లోంచి ఆ విషాదంలోంచే హాస్యం వచ్చి మానవుడొక్కడే కష్టాల సారమెరిగినవాడు, అంతులేని ఆవేదన అనుభవించేవాడు, బాధపడేవాడు. అది మరచిపోవటానికి అతనే హాస్యం కనిపెట్టాడు అని నాచే అనేటువంటి జర్మన్ తత్వజ్ఞుడు చెప్పారు. ఎవరు ఏం చెప్పినా హాస్యం మానవుడి సొత్తు, మానవుని విడిచి మనలేదు. హాస్యం మానవ జీవితాన్ని చూసి అర్థం చేసుకొని ఒక దృక్పథం, అదే అతని జీవితానికి వ్యాఖ్యానం కూడా. కవులో కథకులో ఒక సజీవ పాత్రను, సజీవమే కాదు నిత్య జీవన పాత్ర సృష్టి, ఆ పాత్ర మీద ఆ రచయితకు అపారమైన సానుభూతి ఉండి చదువరుల సానుభూతిని కూడా పూర్తిగా పొందగలిగితే అది కొంతవరకు రసస్థాయిని అందుకుంటుంది అవుతుంది. నిగమ శర్మ, గిరీశం, పార్వతీశం లాంటి పాత్ర ఈ జాతిలో అంగీకరించ వాళ్ళ నీతి నియమాలతో పుణ్య పాపాలతో నిమిత్తం లేకుండానే వాళ్ళ ఆ వ్యక్తుల మీద ఎందుకో మనకు మమకారం అనేది ఒకటి ఏర్పడు. అందుకని వీరు చిరంజీవుల జాతిలో చేరిన వాళ్ళు. ఇంకా ఇంతకంటే చెప్పాల్సిందే ఉంది. ఇంకా విశేషంగా హాస్యాన్ని గూర్చిన ప్రసంగం అప్రస్తుతం కాగలదనే భీతితో ఈ తుది పలుకులు ముగిస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మొక్కపాటి నరసింహశాస్త్రి, సాహితీ సమితి, పిఠాపురం, 1971. రెండవ భాగం పార్వతీశం. ఎలాగో అయితేనే ఇంగ్లండ్లో అడుగు చెప్పా కదా, పెట్టానని మరచిపోకుండా ఎలాగో జ్ఞాపకం పెట్టుకొని కుడికాలే ముందు పెట్టా కూడా. నేను ఇంత శ్రద్ధగా ఇంత శాస్త్రయుక్తంగా కుడికాలే పెట్టిన లండన్ మట్టుకు ఈ విషయమేమీ గమనించినట్లు కనపడు. సెడలాడుతూ మొగం మార్చుకుంటూ
ఆరిపోయిన హారతి పళ్ళెం పట్టుకుని నిలుచున్నట్టు నిలిచింది నా ముందు. ఇంతకు అదృష్టం బాగుంటే ఏ కాలు పెట్టినా ఇబ్బంది లేదు, బాగుండకపోతే ఏ కాలు పెట్టినా ఒకటి. ఇక్కడ దిగగానే నాలో ఉత్సాహం సగం చచ్చినది అని కానీ చల్లారిందని కానీ చెప్పక తప్పు. కారణం ఏమిటంటే నేను చెప్పలాను. లండన్లో అడుగు పెట్టేసరికి బరోమీటర్ మరీ దిగిపోయినట్లు అనిపించి నెమ్మదిగా సామాను దింపుకొని ప్లాట్ఫారం మీద నిలబడి ఏం చెయ్యడానికి తోచల, ఎటు వెళ్ళాలో మొదలే తెలియదు. అంతా అయోమయంగా. అదే మొగల్తూరైతేరా స్కూల్ నుంచి ఇంటికి రాగానే నేనేదో చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినట్టు మా ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాడు కుర్రాడు బోలెడు మంది వచ్చి పగలిగెత్తుకొని నా చుట్టూ ఎంతోసేపు నాతో కులాసాగా ఆడుకునేవాడు. మా అమ్మ సంగతి చెప్పనే అక్క. వచ్చావా నాయన, ముందు కాళ్ళు మొహం కడుక్కో, కళ్ళు దించుకుపోయి బుగ్గలు పీక్కుపోయి ఎలా ఉన్నావురా నాయన లే అని నన్ను తొందరపెట్టి కాళ్ళు కడుక్కున్న తరువాత ఏదో కొంత పలహారం పెట్టి ఒక్కొక్కప్పుడు నాకు దిష్టి కూడా తీసేది. నాకెంతో సిగ్గుగా ఉండే. ఏమిటమ్మా నీ చేతత్వం నువ్వు ఇంకా ఎన్నాళ్ళేమిటి ఈ దిష్టి అనేది? మా అమ్మ కూడా నాకు అలాగే తీసేది. నేను ఇంకా చిన్న కూచమ్మని అనుకుంటున్నావా ఏమిటి అనేవాడు. కొంచెం కోపం అభినయిస్తూ ఇదంతా జ్ఞాపకం వచ్చి ఒక్క మాట దుఃఖం పుట్టుకొచ్చేసి కళ్ళు ఒత్తుకుంటూ చలికి గజగజలాడు పక్క చుట్టలో శాలువా తీసుకొని కప్పుకుందామని సంకోచిస్తుండగా పాతాళంలోంచి ఎవరో తన్నితే పై ఉబికినట్టు కుక్ కంపెనీ వారి ఆసామి పాతాళంలోంచి వచ్చినట్లుగా తోచిన నా పాలిటికి దివి నుండి దిగి వచ్చిన దేవతల ప్రత్యక్షమయ్య. గుడ్ ఈవినింగ్. What is your name? Oh, let me see. You are the great Mr. Parvatisham, aren't you? Fine we are. Hearing a lot about you. Good fine day. Bit chilly. What? Aha, namaskaram. Tama peru. అన్నట్టు మీ పేరే కదా. ఆ మహానుభావులు పార్వతీశం గారు మీ పేరే కదా. తమ సంగతి అబ్బో బోలెడంతా విన్నాం. చాలా బాగుందండి, కొంచెం సరిగా ఉంది కదా అంటూ చిరునవ్వుతో నన్ను పలకరించేసరికి నా ప్రాణం లేచొచ్చినట్టు. కానీ నన్ను గ్రేట్ పార్వతీశం అన్నాడు అంటే ఉబ్బిపోయాడన్నమాట. నా గురించి చాలా విన్నానంటాడు. చాలా విచిత్రంగా ఉంది. నేను గొప్పవాడినని వాడు ఎలా కనిపెట్టాడు? నన్ను గురించి అప్పుడే లండన్లో అడుగుపెట్టి ఇంకా అరగంట అయినా కాకుండా ఎలా విన్నాడు? చాలా చిత్రంగా ఉన్నది అని ఆశ్చర్యపోతూ వాడికంటే మనమేం తీసిపోకూడదనుకో. ఎస్ సార్ పార్వతీశం, హౌ యూ నో మీ కుక్ గారు అన్న. ఇంగ్లీష్లో నాకు కూడా ఇంగ్లీషు వచ్చు సుమా అని పిచ్చ వేషాలు వేస్తే నా దగ్గర సాగమని హెచ్చరింది. గుడ్, దాట్ క్లెవర్ అరెంట్ యూ, కమ్ హరి అంటూ నా చెయ్యి పట్టుకొని లాక్కుపోవటం మొదలు. ఎస్ కమింగ్, మై సామాన్స్ సార్ అంటుంటే వినిపించుకోడు. ఈ చెవిటి మాలోకి మేమిట్రా బాబు అనుకుంటే ఒక్క ఊపుతో నా చెయ్యి విదిలి మై సామాన్ దేర్, గో అండ్ గెట్ సామాన్ అండ్ కమ్ అన్నారు. వాడు వెనక్కి తిరిగి సామాన్లను చూపిస్తూ ఏమిటయ్యా ఈ హడావి, నా సామాన్లు ఉండవయ్యా, నా సామాన్ తీసుకొని వస్తా. ఓ యూ అండ్ యువర్ బ్లడీ సామాన్, వాట్ డూ యూ మీన్ సామాన్? ఏంటయ్యా నీ వెధవ సామాను నువ్వు, అసలు సామాన్ అంటే ఏమిటయ్యా అన్నాడు వాడు. మై బాక్స్ సార్ అండ్ బెడ్ సార్, నా పెట్టండి పరుపు కూడా అండి అన్న. వాటి కేసి చూపిస్తూ ఓ దట్ అదే అని ఓ పెద్ద నవ్వు నవ్వి సామాన్ అని 4 సార్లు అనుకొని పర్వాలేదు నీ సామాన్ ఎక్కడికి పోదు, వాటిని తీసుకురమ్మని ఒక మనిషితో చెప్పా, తీసుకొస్తాడు. మనం తొందరగా వెళ్ళి ఆ రైలు ఎక్కాలని అక్కడున్న రైలు కేసి చూపిస్తే స్టీమర్లోంచి దిగిన జనమంతా ఆ రైలు కేసి హడావిడిగా వెళ్ళి అందులో ఎక్కుతున్నారు.
మనం ఇంగ్లాండ్ వచ్చాం కదా, మళ్ళీ ఈ రైలు ఎందుకు, ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? ఇది ఇంగ్లాండే నిజమే, అయితే ఇంగ్లాండ్కి ఇది మొదలు. లండన్ ఇక్కడికి కొన్ని మైళ్ళ దూరం ఉంది. 3 గంటల ప్రయాణం చేస్తే సుమారు 8 గంటకి అక్కడికి చేరుతాం. నిన్నక్కడ చేరిస్తే మా బాధ్యత తీరిపోతుంది. తర్వాత నీ దారి నువ్వు అన్నాడు తొందరగా నడు. అంతసేపు నా చెయ్యి వదల్లా పాప. ఈ సంభాషణంతా ఆంగ్లంలోనే జరిగింది సుమండి. వాడికి తెలుగెలా వచ్చిందనుకునేది. చస్తే వాడికి తెలుగు ముక్క రాదు. ఎన్ని వేలేళ్లు తపస్సు చేసినా ఒక్క తెలుగు ముక్క వాడి చేత మనం పలికించలేం. తెలుగుదేశంలో పుట్టి పెరిగిన నాకే ఇంకా బోలెడన్ని అర్థం కాని స్వచ్ఛంగా పలకలేని మాటలున్నాయంటే వాడికి ఎలా వస్తుంది చెప్పండి? అదేం సచ్చు ఇంగ్లీషా? ఎవడు పడితే వాడు ఏడాది లోపల 2 ఏళ్లలో నేర్చుకోవడానికి. మేము రైలు దగ్గరకు వచ్చి ఒక పెట్టెలో ఎక్కబోయేసరికి ఎవడు తెచ్చాడు ఎప్పుడు తెచ్చాడో తెలియదు, కానీ నా పెట్టే పలుపు అప్పుడే అందులో ఉన్నాయి. ఇదిగో బాబు, మీ అదేమిటో అన్నావు, మీ ఏదో సామాన్ అన్నావు. వాడిని చూసి నేను నవ్వా. ఎటొచ్చి వాడు ఒకందుకు నవ్వితే నేను ఒకందుకు నవ్వా. అప్పటికి 5:30 గంటలు అయినా బాగా చీకటి పడి పొగమంచో పొగో తెలియకుండా 10 అడుగుల్లో ఉన్న మనుషులు కూడా కనపడనంత వత్తుగా దట్టమైన తెరలా మమ్మల్ని కమ్మే. విపరీతమైన చలి. ఇంత గాఢాంధకారంలో రైలు వెడుతుందా అనే సందేహం నాకు. సందేహం కలగటం తడవుగా ఈ కటిక చీకట్లో రైలు వెడుతుందా భయం లేకుండా అన్న. యథాలాపంగా నా లోపలి ఊహల్ని పైకన్నట్టు అతని తోడి చెప్పినట్టు కాకుండా అతనొక్కసారి నాకేది నిదానంగా చూసి, ఏం భయం లేదు, మనకు భయం లేదు, దానికేం భయం లేదు, ఇక జోడా మన మనుషుల లాంతరులు బట్టి రైలు పట్టాలు తప్పిపోకుండా దాని ఎదుట నడుస్తారన్నాడు చాలా గంభీరంగా, హాస్యంగా. అయితే వాడేదో నన్ను వేళాకోళం చేస్తున్నాడనుకున్నా. నేను నాకు కలిగిన సందేహాలన్నీ పైకి అనడం పొరపాటే అనుకున్నా. అప్పుడు నెడదవోలు నుంచి నేనెక్కిన రైలు మద్రాసు వరకు రాత్రి ప్రయాణం చేసిన సంగతి, తర్వాత మద్రాసు నుంచి మళ్ళీ రాత్రి ప్రయాణం చేసిన సంగతి జ్ఞాపకం వచ్చి నా తెలివి తక్కువతనానికి నవ్వుకుని. అయితే మట్టుకు ఈ మాత్రం వాడికి వాడు నన్ను చూసి నవ్వుతాడా అని కొంచెం కోపం వచ్చిన మాట నిజం. అయినా నాలో నేను సముదాయించుకొని 1-2 సార్లు వాడేదో చెప్పబోతే నేను విననట్టు సమాధానం చెప్పకుండా ఊరుకోను. లండన్ చేరేసరికి నా మౌనం నేను వెలవల. ఏ అవాంతరం లేకుండా మేము లండన్ క్షేమంగా చేరాం దైవానుగ్రహం వల్ల. లండన్ స్టేషన్ రాగానే రైలు స్టేషన్లోకి కాక ఏదో ఇంట్లోకి వెళుతున్నట్టు అనిపిస్తుంది. ప్లాట్ఫారం అలా ఉంటాయి కదా, ఎందుచేతనో తెలియదు. నాతో కూడా ఉన్న ఆసామీని అడుగుదామంటే మళ్ళీ అతను ఏం వేళాకోళం చేస్తాడు అని సందేహించి మాట్లాడాల. రైలు ఆగటంతోనే బిలబిలమంటూ రైలులో 50 మంది కన్నాల్లోంచి ఎలుకల్లా హడావిడిగా బయటకు వెళ్ళిపోవటం ప్రారంభించి నేను నాలో ఉన్న ఆసామీ దిగటానికి లేచి నేనొకసారి నా సామాను కేసు చూశా. అతను కనుబట్టి దాని సంగతి నేను చూస్తా దిగమన్నాడు. ఇద్దరం దిగటంతోనే అతని సంఖ్యకు ఒక మనిషి లోపలికి వెళ్ళి సామాను బయటకి తెచ్చా. అతన్ని చూస్తే మామూలు ధరలా ఉన్నాడు, కానీ కూలీ అనుకో బుద్ధి కాదు. మన ఊళ్ళో అయితే కూలీ ఇస్తే దొరికిపోదు. వాణ్ణి చచ్చినా ఏమండి అని మనం అనలేం. అసలు ఎందుకనాలి అది? ఇక్కడ బాపు గారు ఒక కార్టు వేశారు, టు బి ఆర్ నాట్ టు బి. గిరీశం చాలా చిన్నగా కనపడుతున్నాడు. ఎదురుగా ఉన్నటువంటి దొర అంత పెద్దగా ఉన్నాడు. లేదు, తను కూడా అంతవాడు అవ్వాలి అనేటువంటి అభిప్రాయం కూడా లేవు. అది టు బి ఆర్ నాట్ టు బి అనే కార్టూన్ బాపు గారు.
బయటకు రావడంతోనే 4 వైపులా ఆశ్చర్యంతో చూశారు. నేను మద్రాసు లాంటి స్టేషన్లు చాలా చూశా, కానీ ఇంత పెద్ద స్టేషన్ నాకెక్కడా కనప. అది కొన్ని మైళ్ళు పొడగుంటుందా అనిపించి అధమం 1 మైలైనా వెడల్పు ఉండాలనుకో. ఇందాక రైలు స్టేషన్ కాక ఇంట్లోకి వెళుతోందని అనిపించటానికి కారణం ఇప్పుడు అంత వెడల్పు పొడగు ఉన్న స్టేషన్ అందరికీ గాజు కప్పు పైభాగాన కనిపించి ఇంత గాజు ఎలా దొరికిందా వీళ్ళకనుకో. అసలు గాజు ఎందుకు వేశారు అనే సందేహం కూడా కలిగి, ఒకవేళ ఏ కొబ్బరికాయ అయినా దాని మీద పడితే, లేక పక్కింటి కుర్రాళ్ళెవడైనా ఆటల్లో వాడు లక్క బెడతలో పెంకు మొక్కలో దాని మీద విసిరితే ఇంత స్టేషను ఏమవుతుందనిపి. అయినా దానికి సమాధానం ఏదో మనమే ఊహించి తెలుసుకోవాలి. కానీ ఇలాంటి మోటు మనుషులను అడిగితే వాళ్ళు అతి తెలివిగా మాట్లాడామనుకొని నన్ను అవహేళన చేస్తారు. ఎందుకు వచ్చింది బాధ? ఇంతకు స్టేషన్ కప్పు ఎలా పోతే నాకెందుకని అప్పటికి సమాధానం చెప్పుకున్నా. ఇంతలో నా పక్కనున్న కుక్కు, అంతే వంట మనిషి కాదు, కుక్కు కంపెనీ మనిషి, బయటకు వెళ్దాం రండని చెయ్యి పట్టుకొని ముందుకు లాక్కెళ్ళా. 10 బారులు నడవగానే ప్లాట్ఫారంలో మధ్య భాగం కొంత దానంతటదే పరిగెత్తుతో, దాని మీద కొందరు మనుషులు నిలబడు, దాని దారినది, దాంతోపాటు దాని మీద మనుషులు ముందుకు సాగిపోతు. అది లోపల నుంచి ఎక్కడికి వస్తోందో దాని అంతేమిటో తెలియదు. నేను ఆలోచనతో ఉండగా నా పక్కనున్న నా చెయ్యి పట్టుకొని తనతో పాటు నన్ను కూడా దాని మీదికి లాగి అతను మేకుల అలాగే నిలబడ్డాడు. కానీ నేను మట్టుకు వెనక్కు పడబోయి అతను నా వీపు వెనక చెయ్యి ఆసరా ఇచ్చి నేను పడిపోకుండా ఆపేశాను. మేము నిలబడ్డది కదిలే ప్లాట్ఫామ్. అది ముందుకు సాగుతూనే ఉంది. అది చాలా చిత్రంగా కనబడి అలా కొంత దూరం వెళ్ళాక ఎదట మెట్లుగా కనబడి దాని మీదకు కూడా అది పరిగెత్తూనే ఉంది. జనం పడకుండా అలా నిలబడి ఉన్నారు. వాళ్ళు పడకుండా ఎలా ఆగారా అని ఆలోచిస్తుంటే మేము నిలుచున్న భాగం కూడా మొదటి మెట్టు ఎక్కడం, నేను వెనక్కున పడిపోవడం, మళ్ళీ ఆయన ఆసరాతో నిలబడ్డం, మేడ మెట్లు ఎక్కినట్లుగా నన్ను కూడా ఎక్కమని తనెక్కుతూ చెప్పడం, తగుదునమ్మా అని నేను ఆ విద్య నేర్చుకొని క్షణంలో ఆ మెట్లు ఏ ప్రమాదం లేకుండా ఎక్కడం అన్నీ రెప్పపాటులో జరిగిపోయి మరికొంత దూరం సాదా ప్రదేశం మీద నుంచి అది నడుస్తుండగా నా స్నేహితుడు పక్కకు తప్పుకుంటూ నన్ను కూడా తనతో పాటు పక్కకు లాగా. ఆ ప్లాట్ఫారం దాని దారి అది ఏదో సెలయేరులాగా పోతూనే ఉంది. మేము మరో 10 బార్లు నడిచి ఒక పెద్ద గది దగ్గర అతను తలుపు తీయగా లోపల ప్రవేశి నా సామాను అప్పుడే ఎక్కడికి ఎలా చేరిందో అక్కడ 10 మంది బల్లల ఎదుట కుర్చీల మీద కూర్చుకొని అక్కడికి వచ్చిన జనాభా సామాన్లు పెట్టెల్లోంచి తీసి పరీక్ష చేసి ఓ చీటీ ఇచ్చి బయటికి పంపిస్తారు. నా పెట్టెలో చూడటానికి సిద్ధంగా ఉన్న మనిషి నన్ను దిగా చూసి నా స్నేహితుడితో అర్ధోక్తితో హూ ఈజ్ దిస్ డార్క్ డార్కే అంటే ఈ నల్లాడు ఎక్కడి వాడు. నా స్నేహితుడు ఇష్ అని నోరు మొయ్యమన్నట్టు పెదవుల మీద వేలు పెట్టి సంజ్ఞ చేసి దిస్ యంగ్ ప్రిన్స్ ఈజ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ ఇండియా కమ్ టు స్టడీ హియర్. ఈ పిల్ల జమీందార్ నా స్నేహితుడు, ఇండియా నుంచి వచ్చాడు ఇక్కడి చదువు కోసం అని సామాను త్వరగా చూడమని సంజ్ఞ. వాడు పెట్టె పైకి తీసి ఒక్కొక్క వస్తువే మునివేళ్లతో ఎత్తి దూరంగా కింద పడి నాకు చాలా కోపం. నేనేదో అనబోతున్నాను. మిత్రుడికించి చెయ్యి గట్టిగా పదిమాడు. ఏం మాట్లాడద్ద. తర్వాత నా పరుపు చుట్ట విప్పాడు. అందులో నారింజ పండు రంగు శాలువా చూసి నిర్ఘాంతపోయి గుండెల మీద చెయ్యేసుకొని కళ్ళు మూసుకొని కుర్చీలో వెనక్కి జార్ల పడా. ఇదేమిటో వాడు అలా పడిపోయాడు. కొంపదీసి మన కళ్ళ ఎదుటనే హరి అండు కదా అంటే చచ్చిపోడు కదా అని హడలిపోయి క్షణంలో తేరుకున్నట్లు కళ్ళు తెరిచి వాట్ ఈజ్ దిస్ అన్నాడు. మై షాల్ అన్నాడు.
యువర్ వాట్ ఇదేమిట మై శాలువా అన్న. వాడెంతో జాలిగా నాకే చూసి కాంట్ యూ స్పీక్ ఇంగ్లీష్ మై ల్యాడ్, ఇంగ్లీష్ మాట్లాడలేవురా నాయనా అన్నాడు. నేను సమాధానం చెప్పబోతుంటే కుక్కుమిత్రుడు ఆయన ఇంగ్లీషు మాట్లాడలేకపోవటమిటయ్యా, చాలా చక్కగా మాట్లాడు, రైల్లో దారి పొడుగునా నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, అది వాళ్ళ దేశంలో ఉపయోగించే రగ్గు అన్నాడు. అక్కడ ఉన్న ఆసామి ఓహో అలాగా, చాలా బాగుంది, పోనీ ఇది అమ్ముతాడేమో కనుక్కో అని అడగ్గా నా స్నేహితుడికి చాలే ఊరుకో అన్నట్టు సౌజ్ఞ చేసి, అది కాదయ్యా, ఈ పసివాడికి ఇది అమ్మే ఉద్దేశం ఉంటే గవర్నమెంట్ చేత కొనిపించి బ్రిటిష్ మ్యూజియంలో పెట్టిద్దామని, కానీ నా కోసం కాదు, అతనికి లాభంగా ఉంటుంది. పోలే ఇంతకీ నాకెందుకని తక్కినవన్నీ కూడా చూడటంపు చేసి ముగించపోతుంటే నా కచ్చికలు తాటాకులు ఉన్న పొట్లం వాడి కంటబడి అది విప్పి ఇదేమైనా తినేదాన లేకపోతే మందాన, ఇది విషం కాదు కదా అని మావాడు వెరగపడి నవ్వుతాడు. పైకు బొక్కుతున్న నా ఉద్రేకం తగ్గించుకొని, అలాంటిదే కాదు, ఈ చూర్ణం నా పళ్ళు తోముకోవట, ఈ ఆకులు నారు గీసుకోవటానికంటే వాడికి ఏమీ పూర్తిగా అర్థం కాల. సరే నీ కర్మ సావన్నట్టుగా గబగబ మాకు బయటికి వెళ్ళటానికి అనుమతి రాసిచ్చి లేచిపోయాడు. నేను చచ్చినట్టు అన్నీ మళ్ళీ లోపలెట్టుకున్నా. రెండవ భాగం అంటే రెండవ భాగంలో మేము బయటికి వచ్చాం. నా వెనుకనే సామాను వచ్చింది. బయటికి రావటంతోనే వీధిలో విపరీతమైన జనసమూహం అన్ని వైపులకు ఎంతో తొందరగా నడిచి వెళుతున్నారు. ట్రామ్ కార్లు, మోటార్ కార్లు, గుర్రబళ్ళు వేలాది సంఖ్యలో దౌడు తీస్తున్నాయి. ఇంత హడావిడేమిటో, ఎక్కడికి పోతున్నారు వీళ్ళంతా అనుకున్న. ఒక్క మాట, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడమా, ఇంకా ఈ కుక్క మనిషి నన్ను ఇక్కడ విడిచిపోతాడు కాబోలు ఎలాగా అనుకుంటూ నువ్వు ఎక్కడికైనా హోటల్ చిన్నదైనా సరిపోతుంది పంపుతావా అంటే అతను హోటల్కు వద్దు, మీకంతగా కొత్తగా ఉండదు, మీకే సలహా చెప్పేవాళ్ళు ఉండరు, ఇక్కడ ఇండియా హౌస్ అని ఒకడు గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన వసతి గృహం, అందులో మీరంతా మీ దేశస్తులే ఉంటారు, నిన్నిక్కడ దిగబెడతా, అక్కడి నుంచి నీ సాగు సాగు అన్నారు అని ఓ గుర్రబండి పిలిచి నన్నందులో ఎక్కమని తను నాతో కూర్చొని కాయిబెల్ రోడ్డుకి పోయిమన్నాడు. బండి వాడితో చెప్పి సరిగాలి తగలకుండా తలుపులు బిగించి పావు గంటలోనూ అరగంటలోనూ ఇండియా హౌస్ దగ్గర బండి ఆగింది. నేను దిగి లోపలికి వెళ్ళి అక్కడున్న వసతి యజమాని కాబోడు నా స్నేహితుడు నన్ను పరిచయం చేశాడు. నా బాధ్యత అతనికి అప్పగించి అతని కరచాలనం చేసి గుడ్ బాయ్ అండ్ గుడ్ లైక్ యూ యంగ్ మ్యాన్, ఐ విష్ యూ వెల్ అని చెరచెరా బయటికి వెళ్ళిపోయి నా సామాన్లు లోపలికి రావడం నేను చూడలేదు. నా వెనకాయ ఉంది. ఆ యజమాని నన్ను ఒకసారి నిదానంగా చూసి ఇండియాలో ఏ ప్రాంతం అన్న మెడ్రాస్ అన్నాడు దర్జా. నన్ను కూర్చోమని సంజ్ఞ చేసి కూర్చున్న. ఇక్కడికి ఎందుకు వచ్చావని, ఎందుకు వచ్చావేమిటి వేధవ ప్రశ్న, ఎంత దూరం నుంచి తన ముఖార విందం చూడటానికి వచ్చాననుకున్నాడు అనుకోండి అని. నేను చదువుకోవటానికి వచ్చా. ఏం చదువుతాను, చదవటానికి ఏముంది, బారిస్టర్ తప్ప మరేం చదవని నా అభిప్రాయం. ఈ ఊళ్ళోనేనా అన్నాడు. బహుశా ఎడింబరు అనుకుంటా. అయితే ఇక్కడ ఎన్నాళ్ళుంటావని, ఒక రోజు కంటే తప్పితే 2 రోజుల కంటే ఉండు. నువ్వు భోజనం చెయ్యలేదు కదా, లేదా అయితే నువ్వు భోజనాల గదిలోకి వెళ్ళి అక్కడ భోంచెయ్యి. ఈ లోపల నీకు గది ఏర్పాటు చేస్తాను. భోజనాల గది ఎక్కడ ఉందా అని నేను ఆలోచించే లోపల నా ఊహ కనిపెట్టు. ఆ క్షణంలోనే అక్కడకు వచ్చిన ఒక మనిషిని చూపించి ఇతను నిన్నిక్కడకు తీసుకువెళ్తాడు, నువ్వు భోజనానికి ఏం కావాలో చెబితే ఏర్పాటు చేస్తాడని చెప్పి వెళ్ళిపోయి. ఆ కొత్త మనిషి అక్కడ నౌకరు కాబోలు నన్నెంతో గౌరవంగా లోపలికి తీసుకువెళ్ళి అదొక పెద్ద గది, ఎంతో విశాలంగా ఉంది. గది మధ్యలో నిలువున ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెద్ద బల్ల,
దాని చుట్టూ కూర్చారు. అప్పుడే భోజనాలు చేసి ఒక పంక్తి లేచింది కాబోలు. బల్ల నిండా పళ్ళాలు, వాటి నిండా భుక్త శేషం, మంచినీళ్ళ గ్లాసులు, చెంచాలు, కత్తులు వగైరా సామగ్రి అంతా పరచి కొందరు యువకులు, మగవాళ్ళు అక్కడే గుంపులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటారు. వాళ్ళందరూ ఒకసారి నాకేసి తిరిగి నన్ను కొత్త జంతువును చూసినట్లు చూశారు. వారప్పటికి పెద్ద నాగరికులైనట్లు, నేనేదో పల్లెటూరి బచ్చానైనట్టు. ఒక్కరూ నా దగ్గరకి రాల, ఒక్కరూ నన్ను పలకరించల. ఏమిటి వాళ్ళ వింత ప్రవర్తన? కొత్తవాడు కనపడటంతోనే మీ దేవుడు ఎందాకా వెళ్తారు, ఏం పని మీద వెళ్తున్నారు, పొద్దుపోయినట్టుంది, ఇక్కడ భోంచేసి వెళ్ళండి అంటూ ఏదో కొత్త మనిషిని పలకరించి పరిచయం చేసుకొని అతడికి ఏ ఇబ్బంది లేకుండా పంపించడం మన సంప్రదాయం కదా. ఇదేమిటి ఇక్కడ? వీళ్ళందరికీ ఒక్క మాట వాగ్బంధమైనట్టు. ఒక్కడు మాట్లాడేమిటి? పలకరిస్తే ముత్యాలు రాలిపోతాయా? పరాయి మనిషితో మాట్లాడితేనే గౌరవ భంగమని నేనేమైనా తమని అడుగుతానా? ఏ సహాయమైనా అర్థిస్తానేమోనని భయం. ఏమిటో నాకంతా వింత. ఇంతలో నన్ను లోపలికి తోలుకెళ్ళిన మనిషి అక్కడ బల్లపై సామాను కొని తప్పి ఖాళీ చేసి నన్ను కూర్చోమని కొచ్చేయు. తమకేం కావాలండి? ఇంతలో అక్కడున్న సమూహంలో ఒక పెద్ద మనిషి నా మీద దయచేసి కాబోలు నెమ్మదిగా దగ్గరకు వచ్చి నా పక్కన కూర్చి, ఎక్కడి నుంచి వచ్చా? ఈ ఊరు ఎప్పుడొచ్చా? నేను మద్రాసులో గోదావరి నుంచి వచ్చా. నేను తెలుగువాణ్ణి. ఆ మాటలు విని అక్కడ సమూహంలో ఉన్న మరొకతన్ని పిలిచి, మీ జిల్లా నుంచి వచ్చాడయ్యా, ఈయన పాపం అతనికేం కావాలో కనుక్కో అన్నాడు. నేను ఆయన ఎవరో ఎరగను, ఎప్పుడూ చూడ, నాకెవరూ పరిచయం చేయల, నేను ఎలా మాట్లాడను అన్నాడు. నా పక్క ఉన్న పెద్ద మనిషి నవ్వుకొని, అవును నిజమే సుమా, నాకెవరూ పరిచయం చెయ్యకపోయినా నేను మర్చిపోయి మాట్లాడేస్తున్నా. అయినా పాపం ఈయనేం చెయ్యలేదు, ఈయనేమి అనుకోలేదు అంటుండగా అవతల పెద్ద మనిషి గబుక్కున తిరిగి వెళ్ళి నా పక్కనున్న పెద్ద మనిషి, అయ్యా మీరేం తీసుకుండా? శాకాహారులా మాంసాహారులా? నేను కేవలం శాకాహారి. నన్ను లోపలికి తీసుకొని వెనకనే నిలబడి ఉన్న నలుగురితో నాకు శాకాహార భోజనం ఏర్పాటు చెయ్యమని చెప్పారు. అతను కొంచెం అన్నం, కొంచెం కూర లాంటివి తీసుకొచ్చి పెట్టి తర్వాత కొంత రొట్టె, వెన్న, ఏదో జాముట అది కూడా పెట్టి ఆకలి మీద ఉన్నా కనుక ఆకలి రుచి ఎర్రగదన్నట్టు మాట్లాడకుండా 2 ముద్దల్లో అంతా ఊదేశాను. తర్వాత పుడ్డింగుట సగ్గు బియ్యం పరవానం గట్టిగా ముద్దలా ఉన్న తీసుకొచ్చి దానిలో పోసుకోవడానికి వేడిపాలు, కొంత పంచదార కూడా తీసుకువచ్చి పెట్టి అక్కడ పెట్టి అది తీసుకొని లేచా. నా గదికి తీసుకొని వెళ్తానన్నాడు నవ్వు. రేపొద్దున మిమ్మల్ని కలుస్తానన్నాడు. మీకేమైనా సలహా కావాల్సి చెబుతా అన్నాడు. మా నూతన పరిచయస్తు తన పేరు మీనన్ అని చెప్పాడు. గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. నౌకర్ నన్ను ఒక గదిలో ప్రవేశపెట్టి నాకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి గుడ్ నైట్ సార్, సౌండ్ స్లీప్ అని చెప్పి వెళ్ళిపోయాడు. నా సామాను ఇదివరకే గదిలోకి చేరింది. నేను మంచం మీద కూర్చొని కోటు తీసి నెమ్మదిగా బొట్లు మెజోళ్ళు విప్పుకుంటుంటే హఠాత్తుగా భోజనము కాళ్ళు చేతులు కడుక్కోలేదన్న విషయం గుర్తుకొచ్చి, ఈ దేశంలో ఉన్న ఆచారం పాటించాల్సిన అవసరం ఉండదు కాబూలను. కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఆ మాలగుడ్డలతో తింటావా ఏమిట్రా అన్న మా అమ్మ మందలింపు జ్ఞాపకానికి నా షరాయి కూడా విడిచి పంచెకట్టుకొని మంచం మీద వెన్ను వాల్చ. ఇక భవిష్యత్ ఏమి అని అనుకుంటూ ఉన్న ఉత్తర క్షణంలో నిద్రాదేవి నన్ను ఆవహించింది. ఇంటి దగ్గర అలవాటు చొప్పున ఉదయాన్నే అనకే 6 గంటల లోపలే మెలకువ. లేచి కిటికీ తెర తొలగి గాజు తలుపులో నుంచి బయటకు చూస్తే అంతా చీకటి. ఈ వసతి గృహంలో కూడా సంచలనం ఏమీ ఉన్నట్లు కనిపించాలి. ఈ మేడలు ఇక్కడ కట్టుబడి ప్రతి చోట ఈ కుర్చీలు, సోఫాలు, నడవటానికి నేల మీద తివాజీలు,
అన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. నేను పుట్టిన తరువాత ఇన్నేళ్లలో ఎక్కడా ఇటువంటి వాటిని చూడ. ప్రతి తలుపుకి కిటికీలకు కూడా అందమైన బోలెడంత ఖరీదైన తెరలున్నాయి. ఎందుకో వాటి ఉపయోగం ఏమిటో నాకేం అర్థం కాదు. హాయిగా గాలి చొరకుండా ఊపిరాడకుండా ఎంత బందోబస్తు ఎందుకో ఊహించలేకపోయా. తర్వాత ఫ్రాన్స్లో ఇక్కడా కూడా ఇళ్లకు షాపులకు అన్నిటికీ కూడా అద్దపు తలుపులు. వాళ్ళకి ఇక్కడ దొంగల భయం ఉండదు. కావు తమాషాకు ఇళ్ల మీద రాళ్ళు విసిరే అల్లరి కుళ్ళు కూడా ఉండవేమో అనుకోండి. అలా ఆలోచిస్తూ మళ్ళీ కాసేపు మంచం మీద పడి ఇంకా ఇంత చీకటేమిటి, తెల్లవారకపోవటమేమిటి, సూర్యుడేమన్నా లేవటం మర్చిపోయాడా, ఇక్కడ జనం అంతా లేవటం ఎప్పుడు, మొహాలు కడుక్కోవడం వగైరా నిత్యకృత్యాలన్నీ ఎప్పుడు, వాళ్ళ పని పాటలు చూసుకోవడం ఎప్పుడు, ఆడా మగా కూడా బాలుడు పొద్దెక్కిన తర్వాత లేస్తే వంట వార్పు ఎప్పుడు అనుకుంటూ ఆలోచిస్తుంటే మళ్ళీ ఓ మబ్బు తెర వచ్చింది. కులుకు పట్టింది. మరో గంట వరకు మెలకుర. అప్పుడు లేచి తొందరగా ముఖం కడుక్కుందామంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తలుపు తీసి చూస్తే బయట ఎవ్వరూ కనపడు. మళ్ళీ లోపలికి వెళ్ళి ఎలాగా అని ఆలోచిస్తుంటే గోడ మీద ఒక చోట ప్రెస్ బటన్ సర్వెంట్ అని ఉంది. అదేమిటో చూద్దామని వాళ్ళు రాసినట్టుగానే ఆ బొత్తాము నొక్కాను. బటన్ ఉత్తర క్షణంలో గాలిలో నుంచి వచ్చినట్టు ఒక మనిషి తలుపు తీసుకుని లోపలికి వచ్చి వాడి వేషం నిలబడ్డ టీవీ అన్నీ చూస్తే వీడేమైనా పెద్ద ఉద్యోగి అనుకు. వాడికేసి తెల్లబోయి చూస్తుంటే వాడే కొంచెం ముందుకు శిరస్సు వంచి చిరునవ్వు నవ్వుతూ గుడ్ మార్నింగ్ సార్, హ్యాడ్ సౌండ్ స్లీప్ అన్నాడు. తర్వాత వాడి ఎద్దు బంగారంగా, అందులోనూ పెద్ద ఉద్యోగిలా వేషం వేసుకొని కూడా అనుకొని ఆశ్చర్యంలో ఏం చెప్పాలో అని ఆలోచిస్తుంటే మళ్ళీ వాడే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్ అన్నాడు. అప్పటికి నా మంద బుద్ధికి వాడు నౌకరు కాబోలని తోచి ఆ గోడ మీద కూడా ప్రెస్ బటన్ సర్వెంట్ అన్న మాట జ్ఞాపకం. అప్పుడు నేను దర్జాగా లేచి నుంచి వాళ్ళ దేశాచారం కదా కరచాలానికి చెయ్యి చాపా. వాడు నవ్వుకుంటూ థ్యాంక్ యూ సార్ అని నా చెయ్యి ముట్టనట్టు అందుకని విడిచిపెట్టి ఐ వాంట్ టు ల్యాబొరేటరీ వేర్ అన్నారు. ఓ దిస్ వే సార్ అని రాజు ముందు నౌకరుల నడుస్తూ పక్కనున్న గదికి దారి తీశారు. తలుపు తీసి యూ కెన్ వాష్ హియర్ సార్ అని గోడనున్న పింగాణి పళ్ళెం అందులోకి ఉన్న కుళాయి చూపించి ఓ పెద్ద పింగాణి తొట్టె చూపించి యూ కెన్ హ్యావ్ యువర్ బాత్ హియర్ సార్ హాట్ ఆర్ కోల్డ్ అని అందులో ఉన్న 2 కుళాయిలు ఒక మాట తెప్పి చూపించారు. ఒక దాంట్లోంచి పొగలు చెమ్ముతూ వేడి నీళ్ళు, రెండో దాంట్లోంచి జువ్వుమని చల్లని నీళ్లు వచ్చి తర్వాత పక్కనున్న ఇంకొక గోడ చూపించి మీట్ యువర్ లేటర్ సార్ అన్నాడు. మీట్ యూ లేటర్ సార్, మళ్ళీ కలుస్తారు అని వెళ్ళిపోయారు. ఏది చూసినా అంతా వింతగా కాదు. మన దేశానికి ఏ దేశానికి ఏ విషయంలో సాపత్యం లేదు. ఆ గదిలో నా కాలకృత్యాలు తీసుకోవడానికి ఎంత పట్టిందో, ఎలా తెమిల్చుకొని బయటపడ్డాను చెప్పుకుంటూ పోతే చాలాసేపు పట్టడం, కొంచెం విసుగుదలగా ఉండటం తప్ప మరేం ప్రయోజనం ఉండదు కదా. కానీ ఒక్క మాట మటుకు చెప్పగలరు. ఏదైనా కొత్త పద్ధతులు కనపడ్డప్పుడు వాటి సంగతి, సందర్భాలు, మంచి చెడ్డలు, ఉపయోగాలు అలాగే ఊహించుకొని ఉపయోగించగలిగేవాళ్ళు తప్ప తక్కిన వాళ్ళకంతే. సామాన్యులకు ఇదొక పరీక్షా సమయమే అవుతుంది. చాలా ఇబ్బంది పడతారు. ఇంకొక సంగతి ఇక్కడ చెప్ప, నేను ముందు నా గదిలోకి వెళ్ళి తువాల అది తెచ్చుకోవాలనుకుని ఇంతలో ఎదురుగుండా ఉన్న చాకలి తెచ్చిన తువ్వాలు మడత సబ్బు కనబడితే ఇవెందుకున్నాయి ఇక్కడ, మన కోసమేనా నా కోసమేనా, అయితే నా ఒక్కడికే ఈ మర్యాద, ఇలా కొత్తగా వచ్చిన వాళ్లకు తలకు తువ్వాలా వాళ్ళే ఇస్తారా అనే సందేహం కలక్కపోరా. అయినా మల్లె పువ్వులా ఉన్న ఆ తువ్వాల చూసి విడవ బుద్ధి కాల. ముందు ఉపయోగించుకుంటే నా సందేహం తర్వాత తీర్చుకోవచ్చు అనుకుని
గదిలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి చోట పరుపులు, దిళ్ళు, దుప్పట్లు అన్నీ వాళ్ళే అందించడం, మా పక్క వేసుకోవాల్సిన అవసరం లేకపోవడం స్ఫురణకు వచ్చి ఇంతలోనే తలుపు మీద ఎవరో కొట్టిన శబ్దం. తలుపు తీశా. ఇంత క్రితం వచ్చిన నౌకరే పెద్ద పళ్ళెళ్ళు టీ, కొన్ని రొట్టె ముక్కలు, వెన్న, పంచదార, పాలు వగైరా తీసుకొచ్చి బల్ల మీద పెట్టి నిశ్శబ్దంగా వెళ్ళిపోయి, ఏమిటి మర్యాద ఈ రాజలాంఛనాలు అనుకుంటూ పలహారం చేసి ఇక ఏం చెయ్యాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఎవరిని అడిగి తెలుసుకోవాలా అని ఆలోచిస్తూ కూర్చుండగా కొంతసేపటి రాత్రి నాకు పరిచయమైన మీనన్ననే పెద్ద మనిషి నెమ్మదిగా పైనుంచి తలుపు కొట్టి నేను తలుపు తీయగానే నవ్వుతూ లోపలికి వచ్చి, గుడ్ మార్నింగ్ సార్, రాత్రి సుఖంగా నిద్రపోయారా, పొద్దున టీ వగైరా అందాయా? నేను సమాధానం చెప్పకుండానే అదిగో అన్నీ అయినట్టున్నాయి అన్న. బల్ల మీద టీ కప్పు వగైరా సామగ్రి నన్ను ఒకసారి ఊళ్ళోకి తీసుకువెళ్ళి ఊరు చూపిస్తారా అని అడుగుదామని అనుకుంటే అతని, మీరు ఈ వేళ ఉంటారు కదా ఇక్కడ, ఏం చేస్తారు, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే నాతో వస్తే ఒకసారి ఊళ్ళో తిప్పి తీసుకువస్తే కొంత ఉత్సాహంగా ఉంటుంది అన్నాడు. నా ఊహ ఇట్టే కనిపెట్టినట్టు అన్న ఆ మాటకు ఎంతో సంతోషించి, మీరు చాలా మంచివారండి, నేనే మిమ్మల్ని ఒకసారి ఊళ్ళోకి తీసుకెళ్ళమని అడుగుదాం అనుకుంటున్నా, నా ఊహ మీరు గ్రహించినట్టు మీరే తీసుకువెళ్తామంటున్నారు, చాలా సంతోషం, అయితే వెంటనే బయలుదేరదామా, లేవండి వెళ్దాం, మీరు ఒక మాట తల దువ్వుకోండి, మనం ముందు భోజన హాల్లోకి వెళ్ళి అక్కడ కొంచెం పలహారం చేసి బయటకు పోదామని. పలహారం ఇప్పుడయింది కదా, అబ్బే అది చాలులండి, అది ఊరికే మన దినచర్యకి ఉత్సాహం కలిగించడం వరకే దాని ప్రయోజనం, మరికొంత ఘనంగా పూటుగా కడుపులో పడితే తప్ప మధ్యాహ్నం మళ్ళీ 1 గంట వరకు మన బండి నడవదంటూ నన్ను భోజన హాల్లోకి తీసుకువెళ్ళాడు. రాత్రి చూసిన హాలే, బల్ల నిండా పళ్ళాలు, సాసలు, కత్తులు, కఠాలు సామాన్లన్నీ ఉన్నాయి. కొంతమంది అప్పుడే పలహారాలు లాగిస్తున్నారు. నిన్న రాత్రి కనబడ్డ తెలుగాయన మిమ్మల్ని చూసి గుడ్ మార్నింగ్ అని తలబుట్టి పలహారంలో నిమగ్నుడయ్యాడు. రేపు 3వ భాగంలో ప్రవేశిద్దాం.